మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినం జరుపుకున్న బిడ్డలను కూడా దేవుడు విశేషమైన కృపతో కాపాడాలని ప్రార్థన చేస్తూ ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. యెహోవా, నీవు మా మధ్యనున్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మను చెయ్యి విడువకుము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. దేవా నా దేవా, నన్నేలా విడచితివి, నన్ను రక్షింపవు, నా మొరను వినవేలా. దేవా నా దేవా, నన్నేలా విడచితివి, నన్ను రక్షింపవు, నా మొరను వినవేలా. భాషను వృషభము బలమైన సింహాలు, భాషను వృషభము బలమైన సింహాలు, వన్యమృగములు నన్ను వెంటాడే, వన్యమృగములు నన్ను వెంటాడే. దేవా నా దేవా, నన్ను విడువకుమో దేవా. దేవా నా దేవా, నన్నేలా విడచితివి, నన్ను రక్షింపవు, నా మొరను వినవేలా. ఈ పాట కీర్తన గ్రంథము 22వ కీర్తనలో ఉంటుంది. మొదటి నుండి వచనాలు. దేవా దేవా, నన్నేలా విడిచితివి. ఈ మాటయే యేసు ప్రభు వారు సిలువలో ఉండి కూడా మాట్లాడారు, నన్నేలా విడిచితివి అని. మన దేవుడు మన చేయి విడిస్తే అలాగే ఉంటుందన్నమాట. అలాంటి క్రూరత్వము మనకి వెంటాడుతూ ఉంటుందన్నమాట. అలాంటి శ్రమలు వెంటాడుతూ ఉంటాయి అన్నమాట దేవుడు మనల్ని చేయి విడిస్తే. కనుక మన చేయి విడవకము దేవా అని మనం బ్రతిమలాడుకుంటూ ఉండాలి దేవుణ్ణి. అనుదినము నా చెయ్యి పట్టుకో ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నా చెయ్యి విడవకునైనా నన్ను నడిపించు, ఈ లోకంలో జయ జీవితంలోనికి నన్ను నడిపించు, నా మార్గములో మీరు ఉండండి, నా ముందు మీరు నడవండి, నా చేయి పట్టుకుని నడిపించండి అని ప్రతి ఉదయకాలమున మనము దేవునికి మన జీవితాలను సమర్పించుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా తన చేయి మనకు అందిస్తాడు. తప్పకుండా దేవుడు మనల్ని ఆదుకుంటాడు. మన చేయి ఎంత మాత్రమును విడువడు. ఎందుకంటే మన కొరకే దేవుడు నిద్రమెల్లా వేచి ఉన్నారు. మనల్ని ఆదుకోవడానికి, మనల్ని కాపాడడానికి. మనం ఎప్పుడు ఆయన వైపు చూస్తామా, ఎప్పుడు వీరికి సహాయం చేద్దామా అని కనిపెట్టుకుని ఉంటారు దేవుడు. అప్పుడు మనం విజ్ఞాపన చేసినప్పుడు, దేవా నా చెయ్యి విడువకు. లోకం ఎలాంటిది అనమాట, వృషభం లాంటిది, బలమైన సింహాలు లాంటిది, అలాగే వన్యమృగాల లాంటిది. ఈ లోకము మనల్ని ప్రేమిస్తూ ఉంటుంది. దేవుడు మన చేయి పట్టుకున్నప్పుడు, దేవుడు మనల్ని ఆదుకొని మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని కృప మన మీద ఉందని గ్రహించి ఈ లోకము కూడా మనల్ని ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది, హింస పాలవకుండా చేస్తుంది. కీర్తన గ్రంథము 32:8 కూడా, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు మనకి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారం చేసుకుని, దేవా నన్ను అంగీకరించు, నా చేయి పట్టుకో, నన్ను నడిపించు ప్రభువా అని ఎప్పుడైతే మనం విజ్ఞాపన చేశామో దేవుడు కూడా మనకి వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు ఉపదేశం చేస్తాను. ఈ లోకంలో మనం ఎలా జీవించాలో, ఏ విధమైన తెలివితేటలు కలిగి ఈ లోకము అంటుకొనకుండా, మనకి లోకంలో ఉన్నటువంటి శత్రువు భయము మనకి లేకుండా
మనం ఏ విధముగా జీవించాలో దేవుడు మనకి ఆలోచన ఇస్తానంటున్నాడు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. అంతకంటే శ్రేష్టమైన ఆలోచన మనకి ఇంకెవరిస్తారు? అంత అభయము ఎక్కడ దొరుకుతుంది మనకి ఈ లోకంలో? నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన మార్గం నీకు బోధించేదను అని మనకి ఎవరు చెప్తారు? నీ మీద దృష్టి ఉంచి ఉన్నాను, నీకు ఆలోచన చెప్పేదను అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు అంటే మనం ఆయన మీద ఆధారపడినప్పుడు, మన జీవితాలను ఆయనకి సమర్పించుకున్నప్పుడు, దేవా నా చేయి పట్టుకుని నన్ను నడిపించు అని ప్రతి ఉదయమున మనం ఆయనకి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మనల్ని కూడా ఈ వాగ్దానం ఇచ్చి మనల్ని కాపాడుతానని వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. మనల్ని నడిపిస్తానని వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. నీకు ఆలోచన చెప్పి నీ మీద దృష్టి ఉంచేదను అని కూడా దేవుడు మనకి వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనము దేనికి భయపడవలసిన పని లేదు. మనం చేయవలసింది ఒకటే, దేవుని మీద ఆధారపడాలి. దేవా నా చేయి పట్టుకో, ఈ దినమంతా నన్ను నడిపించు అని దేవుణ్ణి వేడుకోవాలి. ప్రతి వారు యవనస్తులు కూడా దేవా నా చేయి పట్టుకో, నన్ను నడిపించు, నన్ను క్షేమంగా నడిపించు అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటే మంచి భవిష్యత్తుతో దేవుడు యవనస్తులను ఆశీర్వదిస్తాడు. కుటుంబీకులు కూడా దేవా ఈ దినమందు నీ కృప నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేసినప్పుడు ఆయన కృపను అనుగ్రహించి ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలందరినీ మా ప్రభువా మీరు ఆ విధముగా దీవించండి, వారి చేయి పట్టుకోండి, వారి ఆలోచన చెప్పండి, వారికి క్షేమము దయచేయండి, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.